హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు యార్లగడ్డ శ్రీధర్రావు విరచిత అంశంగా షెర్లాక్ హోమ్స్ అనే కల్పిత పాత్ర సృష్టి అనేటువంటి అంశం. ఈ అంశంపై షెర్లాక్ హోమ్స్ నిజంగా ఉన్నాడా అనిపించే రీతి మనకి బుడుగు, బారిస్టర్ పార్వతీశం, షాడో ఇలాంటి పాత్రలు తెలిసిన వాళ్ళందరికీ వాటి సృష్టికర్తలు ఎవరో తెలుసా అంటే అనుమానమే. సాహిత్యంలో కొన్ని పాత్రలు అంతే తమను పుట్టించిన వారికన్నా ఎక్కువ పేరు తెచ్చుకొని నిజమైన వ్యక్తులేనేమో అన్న సందేహం కలిగిస్తాయి. ఇలాంటిదే షెర్లాక్ హోమ్స్ పాత్ర కూడా. ఆయన నిజమైన మనిషేనని ఇప్పటికీ చాలామంది నమ్ముతున్నట్లు సర్వేలు చెప్తున్నాయి. నిజానికి ఆ పాత్రను దానికి అసిస్టెంట్ డాక్టర్ వాట్సన్ను సృష్టించింది బ్రిటిష్ రచయిత సర్ ఆర్థర్ క్యానాన్ డాయల్. ఆర్థర్ క్యానాన్ డాయల్ ఎడిన్బరో మెడికల్ స్కూల్లో చదువుతున్నప్పుడు డాక్టర్ జోసెఫ్ బెల్ అనే ప్రొఫెసర్ ఉండేవారు. ఆయన సునిశిత పరిశీలన దృష్టి, మేనరిజం ఈ ఆర్డర్ని ఆకట్టుకున్నాయి. ఆ స్ఫూర్తితోనే షెర్లాక్ హోమ్స్ పాత్రను సృష్టించారు ఆయన. చదువుకునే టైంలోనే కథలు రాయటము ప్రారంభించారు. మెడిసిన్ పూర్తయ్యాక సొంతంగా ప్రాక్టీస్ పెట్టారు. పేషెంట్లు లేనప్పుడు ఖాళీ సమయంలో రాత పని మొదలెట్టారు ఆర్థర్. షెర్లాక్ హోమ్స్ పాత్రతో ఆయన రాసిన తొలి డిటెక్టివ్ నవల ఏ స్టడీ ఇన్ స్కార్లెట్ అనేటువంటిది 1887లో ప్రచురితమైన ఆ నవలను 27 ఏళ్ల ఆర్థర్ 3 వారాల్లో రాసేశాడు. 3 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్ ఏ సైన్ ఆఫ్ ద ఫోర్ అనే దాన్ని ఆయన ప్రచురింపజేశాడు. ప్రచురణ రంగానికి కొత్త కావటంతో ఆయన రచనలను చాలా చౌకగా సొంతం చేసుకున్నారు ప్రచురణకర్తలు. షెర్లాక్ హోమ్స్ కథలు ఇంకా రాయమన్న ప్రచురణకర్తల ఒత్తిడిని తట్టుకోలేక వాళ్ళను తప్పించుకోవడానికి ప్రతిఫలం ఎక్కువ కోరారట ఆర్థర్. అయినా వాళ్ళు సరేనన్నాక అప్పుడు కానీ ఆయనకు తన రచనల విలువ అర్థం కాలేదు. అప్పటి నుంచి అత్యధిక మొత్తం ప్రతిఫలంగా అందుకుంటూ వైద్య వృత్తి కూడా మానేసి రచయితగా స్థిరపడ్డారు ఆయన. ఒక దశలో ఇతర రచనల మీద దృష్టి పెట్టడానికి షెర్లాక్ హోమ్స్ పాత్రను చంపేయాలి అని అనుకున్నారు ఆర్థర్. ఆ విషయమే ఆయన తల్లికి చెబితే ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చెయ్యకు అని అన్నారట ఆమె. అయినా ద ఫైనల్ ప్రాబ్లం అనే కథలో ఆ పని చేసేశారు ఆర్థర్. ప్రపంచవ్యాప్తంగా పాఠకుల నుంచి విపరీతమైన ఒత్తిడి ఎదురైందట. ఆ సమయంలో షెర్లాక్ హోమ్స్ను మళ్ళీ బతికించి ఆర్థర్ ఆ కథలను కొనసాగించారు. షెర్లాక్ హోమ్స్ పాత్రతో ఆర్థర్ 4 నవలలు, 5 కథా సంపుటాలను ప్రచురించారు. అవి కాకుండా చారిత్రక, కాల్పనిక నవలలు ద గ్రేట్ బోయర్ వార్, ద వైట్ కంపెనీ, సర్ నిగెల్ ఇలాంటివి రాశారు. ఆర్థర్ క్యానాన్ డాయల్ రచనా శైలి సూటిగా, సరళంగా ఉంటుంది. కథల్లో ఉత్కంఠ, అనూహ్య మలుపులు, తార్కిక విశ్లేషణ ఇలాంటి వాటిని పండించడానికి ఆయన వైద్య వృత్తి నేపథ్యం బాగా దోహదపడింది ఆయనకి. కథ ప్రారంభమైన దగ్గర నుంచి చివరి వరకు ఆసక్తిని నిలబెట్టే ప్రత్యేకత ఆయన సొంతం. షెర్లాక్ హోమ్స్ కథలు చాలా వరకు ఆయన సహాయకుడు డాక్టర్ వాట్సన్ చెబుతున్నట్లుగా ఉంటాయి. దాంతో పాఠకులు కథలో నిమగ్నమైపోతారు.
1930 జూలై 7న కెనాన్ డాయిల్ ఈ లోకం నుంచి సెలవు పుచ్చుకున్నప్పటికీ ఆయన సృష్టించిన షెర్లాక్ హోమ్స్ పాత్ర అది మాత్రం పుస్తకాల్లోనూ తెరల మీద నేటికి అభిమానులను అలరిస్తూనే ఉంది కదా. ఇదండి షెర్లాక్ హోమ్స్ అనే కల్పిత పాత్ర సృష్టి. ఆర్థర్ జేగా ఆ విషయాల్ని యార్లగడ్డ శ్రీధర్రావు అందజేసిన మీదట మన కానమూకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.